ఇక్కడ మనం ఏంటి అంటే లూప్ యూజ్ చేసుకోండి ప్యాటర్న్ లైక్ 1 2 3 4 5 ఇది ఉంది కదా. ఇది ఈ ప్యాటర్న్ అయితే లూప్ యూజ్ చేసుకుంటే చేయాలా లేదండి. మనం ఏంటి ఇక్కడ చూడండి ప్రింట్ స్టేట్మెంట్లో మనం ఏమంటున్నాం స్ట్రింగ్ పెట్టేసామండి. ఓకేనా, స్టార్ 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 5 స్టార్స్ 5 ప్రింట్స్ పెట్టేసామండి. ఓకేనా, దీన్ని రన్ చేసామనుకోండి మీకు ఆటోమేటిక్గా ఏమైంది ఆ ప్యాటర్న్ ప్రింట్ అయిపోయింది. మరి ఎన్ని ప్యాటర్న్స్ ఉన్నా మరి ఇలా ప్రింట్ చేస్తామా అంటే లైన్స్ ఆఫ్ కోడ్ ఎక్కువైపోతుంది. సో మరి ఈ లైన్స్ ఆఫ్ కోడ్ రెడ్యూస్ చేయాలి అంటే మనం ఏం చేయాలండి, గో ఫర్ లూప్స్ అండి. రిపీటెడ్ గా జరిగే ఆపరేషన్స్ ఏమైనా ఉంటే గో ఫర్ లూప్స్ అండి. అది అవుతుందా లేదా ట్రై ఇన్. సో రేంజ్ ఆఫ్ మనం ఏమంటున్నాం 5 టైమ్స్ అన్నాం కాబట్టి 5 అంటున్నాం అండి. ఓకేనా, ఇక్కడ మనం ఏమంటున్నాం అండి ప్రింట్. ఓకేనా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి జనరల్ గా మీరు ఐని ప్రింట్ చేశారనుకోండి ఐకి వాల్యూ ఏమవుతుందండి 0 1 2 3 4 వస్తుంది. మనకి ఇక్కడ కావాల్సింది అది కాదు కదా, స్టార్ ప్యాటర్న్ కాబట్టి మీరు డైరెక్ట్ స్టార్ అని తీసుకోవాలి. ఓకేనా, సో ఇప్పుడు ఒకవేళ దీన్ని మీరు రన్ చేశారనుకోండి మీకు ఏమవుతుందండి, మీకు ఓకేనా 5 స్టార్స్ వెర్టికల్ గా వచ్చేస్తాయి. ఓకే, బాగానే ఉంది. ఇటువంటి వెర్టికల్స్ 5 రావాలి, ఆర్ హారిజంటల్ రోస్ 5 రావాలి, 5 కాలమ్స్ ఉండాలి. సో అటువంటిప్పుడు ఏంటంటే మీకు ఓకేనా గో ఫర్ నెక్స్ట్ లూప్ అండి. మీకు ఇటువంటి ప్యాటర్న్స్ అంటే ఐ మీన్ ఇటువంటి లైక్ ఇది మ్యాట్రిక్స్ కదా అనుకోండి, ఒక ఎగ్జాంపుల్ ఇది మ్యాట్రిక్స్ అనుకోండి. మ్యాట్రిక్స్ అనగానే మీకు ఎరేస్ అంటామండి. జనరల్ గా ఎరేలో ఉన్న ఎలిమెంట్స్ మనం ఎలా ట్రాక్ చేస్తామండి, ఫర్ లూప్. నార్మల్ గా సింగిల్ డైమెన్షన్ ఎరే అయితే మనం ఏమంటామండి, ఫర్ లూప్. సింగిల్ డైమెన్షన్ ఎరే అంటే ఇది హారిజంటల్. అదే ఇన్ కేస్ మల్టీ డైమెన్షన్ అయితే రోస్ అండ్ కాలమ్స్ అండి. సో అప్పుడు మనం కంపల్సరీ మనం ఏంటంటే నెక్స్ట్ లూప్స్కి వెళ్తాం. సో అది ఓకేనా. సో 1 డైమెన్షన్ అవ్వచ్చు, 2 డైమెన్షన్ అవ్వచ్చు, 3 డైమెన్షన్ అవ్వచ్చు, ఓకేనా. సో నెక్స్ట్ లూప్కి వెళ్తాం. ఇప్పుడు మీరు దీన్ని రన్ చేస్తే ఇలా వస్తుంది కదా. మరి ఇంకో లూప్ రిపీట్ చేయండి, జే ఇన్ రేంజ్ ఆఫ్ మనం ఏమంటున్నాం 5 టైమ్స్ కూడా. ఇది కూడా ఇక్కడ చూడండి, ఇక్కడ లూప్ లోపల లూప్ ఉందండి. ఓకేనా, అవుటర్ లూప్ ఒకసారి రిపీట్ అయితే ఇన్నర్ లూప్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుందండి, 5 టైమ్స్ రిపీట్ అవుతుంది. 5 టైమ్స్. అలాగే మనం రాసిన దాని ప్రకారం వెర్టికల్ గా వచ్చేస్తుందండి అవుట్పుట్. ఓకే, ఇప్పుడు మనకు అవుట్పుట్ సేమ్ లైన్ లో రావాలంటే మనం ఏమంటామండి, ఇవ్వండి ఈక్వల్ టు ఓకేనా ఇలా రాస్తామండి, స్పేస్ ఇస్తాం. మీకు చూడండి హారిజంటల్ గా వచ్చేస్తుందండి. ఇందాక వెర్టికల్ గా వచ్చింది, ఇప్పుడు హారిజంటల్ గా వచ్చింది. మనకు అలా కాకుండా ఇన్నర్ లూప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కర్సర్ అనేది అక్కడే ఉంటుంది. మీరు ఆ కర్సర్ని కిందకి రప్పించాలి. సో అటువంటిప్పుడు మీరు ఏం చేస్తారండి, ఓకేనా సింపుల్ గా ప్రింట్ ఇలా అంటాం. మీకు ఏంటండి జస్ట్ ప్రింట్ అంటే ఆటోమేటిక్గా మీకు ఏమవుతుందండి, న్యూ లైన్ ప్రింట్ అవుతుందండి పైథాన్లో. ఓకేనా, ఇన్నర్ లూప్ ఏంటంటే మీకు ఓకేనా ఒకే లైన్ లో స్టార్స్ ని 5 టైమ్స్ రిపీట్ చేస్తుంది. ఇన్నర్ లూప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఏమైనా ఉన్నాయి, అవుటర్ లూప్ లో ఉంది ప్రింట్ స్టేట్మెంట్. ఈ ప్రింట్ స్టేట్మెంట్ ప్రింట్ అయిన తర్వాత అంటే కర్సర్ అనేది ఓకేనా ఆ లైన్ నుంచి కింద లైన్ లోకి వచ్చిన తర్వాత అప్పుడు అవుటర్ లూప్కి వెళ్తుంది. సో అందువల్ల మీకు ఏమవుతుందంటే ఈ ప్యాటర్న్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, మరి పైథాన్లో ఓకేనా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒకసారి చూడండి, స్టారే కాబట్టి అన్ని స్టార్సే ఉన్నాయి, పక్కన పెట్టేయండి. రోలో డేటా ఎలా ఉందండి, ఒక రోలో అన్ని స్టార్సే ఉన్నాయి, ఇంకో రోలో అన్ని స్టార్సే ఉన్నాయి, ఇంకో రోలో అన్ని స్టార్సే ఉన్నాయి. అంటే రోలో డేటా మారుతుందా, మారట్లేదు. రోలో డేటా మారనంత వరకు మీరు నెక్స్ట్ లూప్కి వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఇన్ కేస్ ఆఫ్ పైథాన్, మనం పైథాన్లో ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ రాస్తున్నాం అండి. పైథాన్లో ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ కొంచెం ఈజీ కంపేర్ టు అదర్. ఎలా అంటే మీకు కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి, రోలో డేటా సేమ్గా ఉందనుకోండి మీరు నెక్స్ట్ లూప్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అదే ఇన్ కేస్ ఆఫ్ సి అనుకోండి, ప్యాటర్న్ రాయాలంటే కంపల్సరీ నెక్స్ట్ లూప్కి వెళ్ళాల్సిందే. ఇక్కడ చూద్దాం. సో దాన్ని మనం సింప్లిఫై చేయడం ఎలాగా,
ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ 5 టైమ్స్ రిపీట్ అవ్వాలన్నాం. ఓకే, బాగానే ఉంది. ప్రింట్ మనం ఏమంటున్నాం అండి, సో స్టార్ అంటున్నాం. ఓకే, బాగానే ఉంది. సేమ్ ఓకేనా, సేమ్ లైన్లో రావాలంటున్నాం కాబట్టి వదిలేసండి. ఇది ఇక్కడ ఏమవుతుందంటే 5 టైమ్స్ రిపీట్ అవుతుంది. బట్ లూప్ ఒకసారి రిపీట్ అయింది, ఒక స్టార్ ప్రింట్ అయింది. ఆ ఒక్క స్టార్ 5 టైమ్స్ రిపీట్ అవ్వాలి. సో అప్పుడు మనం ఏం చేయాలండి, ఓకేనా, ఈ స్టార్ అనేది దేంట్లో రాసామండి, స్ట్రింగ్లో రాసాం. స్ట్రింగ్ని మనం రిపీట్ చేయొచ్చు. స్ట్రింగ్ మల్టిప్లికేషన్, స్ట్రింగ్ని మనం రిపీట్ చేయొచ్చు అండి బై యూజింగ్ స్ట్రింగ్ మల్టిప్లికేషన్. ఒక స్ట్రింగ్ని మనం నెంబర్తో మల్టిప్లై చేయొచ్చు అండి ఇన్ పైథాన్. నెంబర్ అంటే అది కూడా ఇంటిజర్తోనే మల్టిప్లై చేయొచ్చు అండి మనం స్ట్రింగ్స్లో, ఇంటిజర్ అది పైథాన్లో. సో మీరు అబ్జర్వ్ చేయండి. సో వచ్చిందని ప్యాటర్న్. ఓకేనా, ఇప్పుడు స్పేస్ రావాలంటే ఏం లేదండి, స్టార్ తర్వాత ఒక స్పేస్ ఇవ్వండి, ఆటోమేటిక్గా మీకు స్పేస్ వచ్చేస్తుంది. ఇది ఎప్పుడు అంటే లూప్లో డేటా మారనంత వరకు, రోలో డేటా మారినంత వరకు మీరు ఓకేనా ఇలా రాయొచ్చండి, ప్రాబ్లం లేదు. ఇక్కడ అన్ని స్టార్సే కదా, డేటా మారుతుందా లేదా అనేది మనకు ఒక ఐడియా రావాలంటే ఓకేనా ఇదే ప్యాటర్న్ మనం నెంబర్స్ యూజ్ చేసుకుని చేయొచ్చు అండి. నెంబర్స్ యూజ్ చేసుకుంటే మనం చేయొచ్చు. అంటే ఎలా అండి, ఇక్కడ I అన్నాం అనుకోండి, I వాల్యూ మనకి ఎంత వస్తుంది, ఫస్ట్ ఈ రేంజ్ ఫంక్షన్ ద్వారా అయ్యే ప్రింట్ అయ్యింది కదా సార్, అసలు I స్పెసిఫై చేయలేదు కదా. చేసాను ఒక చూడండి, ఇక్కడ I వాల్యూ ఏంటండి, ఓకేనా రేంజ్ ఆఫ్ 5 అన్నాం కదా. ఓకే, 0 1 2 3 4. ఓకేనా, I వాల్యూ ఫస్ట్ ఎంత, 0. సో కాబట్టి మీకు ఏమవుతుందండి, 0 × 5 0 ప్రింట్ అవుతుందండి. 0. ఓకేనా, తర్వాత నెక్స్ట్ లైన్కి వచ్చేస్తుంది కాబట్టి నెక్స్ట్ ఏం ప్రింట్ అవుతుందండి, 1. సో ఫస్ట్ ఏమవుతుంది మీకు, ఓకే అండి, సో 0 ప్రింట్ అవుతుంది, ఎందుకంటే 0 × 5 0 ప్రింట్ అవుతుందండి. నెక్స్ట్ 1 × 5 5 ప్రింట్ అవుతుందండి. నెక్స్ట్ ఓకేనా 2 × 5 10 ప్రింట్ అవుతుందండి. నెక్స్ట్ 15, నెక్స్ట్ ఓకేనా 20. సో ఇలా ప్రింట్ అవుతుందండి. 4 × 5 అయిపోయింది. అంటే ఇక్కడ ఏంటండి, రేంజ్ ఆఫ్ 5 అంటే 1 2 3 4 0 1 2 3 4. సారీ, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, I అనేది ఏంటండి, నెంబర్ ఇంటూ నెంబర్ మీకు ఏమవుతుంది, నెంబరే వస్తుంది, అర్థమెటిక్ ఆపరేషన్. అదే నెంబర్ని మీరు ఓకేనా ఏం చేయాలి, స్ట్రింగ్ కింద మార్చారు అనుకోండి, అదే నెంబర్ని మీరు స్ట్రింగ్ కింద మార్చారనుకోండి, మీకు ఏమవుతుంది, ఆ నెంబర్ కాస్త స్ట్రింగ్ అవుతుంది కాబట్టి స్ట్రింగ్ ఇంటూ నెంబర్ ఏమవుతుందండి, రిపీట్ అవుతుంది, మల్టిప్లికేషన్ జరగదు. స్ట్రింగ్ ఇంటూ నెంబర్ ఏమవుతుందండి, పెట్టుకోవచ్చా సార్? అప్పుడు ఇది స్ట్రింగ్ కింద మార్చుకోవాలి అంటే ఇన్పుట్ కింద పెట్టుకోవచ్చా? అలా అనకూడదు. ఇన్పుట్ ద్వారా వచ్చింది రిటర్న్ టైప్ స్ట్రింగ్ అంటున్నాం, ఓకే అది వేరు. అది మనం కీబోర్డ్ నుంచి డేటా తీసుకుంటే ఇన్పుట్ తీసుకుంటాం. ఒక నెంబర్ని స్ట్రింగ్ కింద మార్చాలంటే మీరు ఏం చేయాలి, స్ట్రింగ్ యాడ్ చేయాలి కదా సార్. str అనే ఫంక్షన్ యూజ్ చేసి దాన్ని మనం స్ట్రింగ్ కింద మార్చాలి. ఇప్పుడు ఏమవుతుంది, ఇది str I అంటే 0 ఫస్ట్, 0ని మనం ఓకేనా str ఫర్ ఎగ్జాంపుల్ ty అన్నాం, ఓకేనా str 0 అన్నాం, మీకు ఏమవుతుందండి, స్ట్రింగ్ లో 0 వస్తుందండి, అది 0 కాదు. ఓకే ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చూడండి. సో 0 0 0 0 అలా వచ్చింది. నాకు 0 వద్దు, 1 కాడ నుంచి స్టార్ట్ అవ్వాలంటే రేంజ్ ఫంక్షన్ మార్చుకోండి, ఓకేనా రేంజ్ 1 to 6 అండి, రేంజ్ ఫంక్షన్ మార్చుకోండి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఆన్సర్ 1 to ఓకేనా 5. ఓకేనా, సో మనం ఎలాగో స్ట్రింగ్ మార్చేసాం కదా, అవుట్పుట్ మీకు ఏమవుతుందండి, ఫస్ట్ 5 1s ప్రింట్ అవుతాయి, తర్వాత 5 2s. ఇప్పుడు మీకు అర్థమవుతుందా, రోలో డేటా మారుతుందా, రోలో ఏమైనా డేటా మారుతుందా అండి, మారట్లేదు సార్. సో రోలో డేటా మారినంత వరకు ఓకేనా నెక్స్ట్ లూప్ వెళ్ళాల్సిన అవసరం లేదండి, ఇన్ కేస్ ఆఫ్ పైథాన్.
మీరు అబ్జర్వ్ చేయండి, Okay. అవుట్పుట్ లో చూడండి 0కి 0కి మధ్యలో స్పేస్ ఏం రాలేదు. అది మనం తీసుకురావచ్చు, బట్ కొంచెం మీరు ఒక చిన్న మోడిఫికేషన్ చేయాలి. ఇది స్ట్రింగ్, ఓకేనా. ఏ స్ట్రింగ్ అండి? ఓకేనా, మీకు ఎలా వస్తుంది ఆ స్ట్రింగ్? ఓకేనా, ఇలా వస్తుంది. ఓకేనా, ఈ స్ట్రింగ్ లో ఓన్లీ 0 ఉంది, స్పేస్ లేదు. మీరు ఏం చేయాలి? ఇక్కడ స్పేస్ యాడ్ చేయాలి. అంటే స్ట్రింగ్ ప్లస్ స్ట్రింగ్ చేయొచ్చు అండి పైథాన్ లో. స్ట్రింగ్ ప్లస్ స్ట్రింగ్ చేయొచ్చు, నెంబర్ ప్లస్ నెంబర్ ఓకే, అది అడిషన్ అథమెటిక్. స్ట్రింగ్ ప్లస్ స్ట్రింగ్ చేయొచ్చు, బట్ స్ట్రింగ్ ప్లస్ నెంబర్ చేయలేము. సో అంటే ఏంటి మీరు, ఓకేనా, మీకు వచ్చిన రిజల్ట్ ఏంటండి? ఇది స్ట్రింగ్ కదా, దీనికి మీరు ఏంటండి స్ట్రింగ్ ని యాడ్ Plus చేయొచ్చు, ప్లస్ స్పేస్. బట్ మీరు అబ్జర్వ్ చేయండి, Okay. ఇదంతా కలిపి ఒకదాని కింద రాయాలి, కాబట్టి దీని అంతటిని మీరు బ్రాకెట్స్ లో పెట్టండి. సార్ ఇప్పుడు స్పేస్ కి ఇచ్చారు కదా నార్మల్ గా, దాని ప్లేస్ లో స్ట్రింగ్ ఎంటీగా కూడా ఇవ్వచ్చా? అదేనండి, ఎంటీ అంటే ఇదే ఎంటీ. ఎంటీ ఇలా ఇచ్చామనుకోండి, దాని అర్థం ఏంటి? రాసిన రాయిపోయినా స్పేస్. స్పేస్ ఏమి ఉండదు దాంట్లో, ఎంటీ అది. స్పేస్ అంటే స్పేస్ కూడా ఒక క్యారెక్టర్ అండి, అది ఎంటీ స్ట్రింగ్ అవ్వదు. ఓకే. స్పేస్ మన జనరల్ గా స్పేస్ అక్కడ ఏం కనబట్టలేదు, ఎంటీ అనుకుంటాం. స్పేస్ కూడా ఒక క్యారెక్టర్, ఓకేనా. స్పేస్ బార్ కూడా ఒక క్యారెక్టర్ అండి. కాబట్టి స్పేస్ ఇస్తే అది ఓకే. ఎంటీ స్ట్రింగ్ అవ్వదు. అసలు ఏమి లేకపోతే, ఓకేనా, ఈవెన్ స్పేస్ కూడా లేకపోతే అది ఎంటీ స్ట్రింగ్ అండి. దానివల్ల నో యూస్. మనం ఇది రాసినా రాయిపోయినా ఒకటే. నేను ఒకసారి చూడండి, ఎంటీ స్ట్రింగ్ రాసామనుకోండి, సేమ్ అదే అవుట్పుట్ వస్తుంది. జస్ట్ స్పేస్ ఇవ్వండి, మీకు ఎంత స్పేస్ కావాలంటే అంత స్పేస్ ఇచ్చుకోవచ్చు, జస్ట్ సింగిల్ స్పేస్ ఇవ్వండి, ఓకేనా. ఇదనమాట, అంటే చిన్న మోడిఫికేషన్. ముందు మాకు ప్యాటర్న్ వచ్చిందా లేదా, వస్తే తర్వాత ఏం చేయాలి చిన్న, ఓకేనా. ఎందుకంటే ఇక్కడ 2 స్ట్రింగ్స్ ని కంకాటినేట్ చేసామండి, అలాగే బ్రాకెట్స్ పెట్టాలి. సో ఇదండి, ఓకేనా. రోలో డేటా మారినంత వరకు మీరు సింగిల్ లూప్ తో మీరు చేసేయచ్చండి, ప్రాబ్లం లేదు. ఓకేనా, మనం ఏంటండి స్ట్రింగ్ నెంబర్ ని స్ట్రింగ్ కింద మార్చాం, బాగానే ఉంది, ఓకేనా. ఈ ప్యాటర్న్ ఓకేనండి. నెక్స్ట్ ఈ ప్యాటర్న్ చూడండి, ఇదండి ఆల్ఫాబెట్ ప్యాటర్న్. రోలో డేటా మారట్లేదు, రోలో డేటా మారట్లేదండి. రోలో డేటా మారినంత వరకు, ఓకేనా, మీరు ఏంటండి నెక్స్ట్ లూప్ వెళ్ళాల్సిన అవసరం లేదు పైథాన్లో. ఈ ప్యాటర్న్ ప్రింట్ చేయాలి. సింపుల్గా చూడండి, ఫర్ ఐ మనం ఏమంటున్నామండి, ఇన్ రేంజ్ అంటున్నామండి, 5 కదా, ఓకేనా. 5 తీసుకుంటున్నాం, ఓకేనా. 5 తీసుకోండి, ఓకే. ప్రింట్ మనం ఏమంటున్నామండి, స్టార్ అంటే స్టార్ ప్రింట్ అవుతుంది, ఓకేనా. సో సింపుల్. ఇంటూ మనం ఏమంటున్నామండి, 5 అంటున్నామండి, ఇంకేమొస్తుందండి, స్టార్ వస్తుంది. ఓకే, ఈ స్టార్ ప్లేస్ లో మనం ఏం చేయాలండి, క్యాపిటల్ ఏ వచ్చేటట్టు చేయాలి. ఫస్ట్ ముందు క్యాపిటల్ ఏ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా క్యాపిటల్ బి, క్యాపిటల్ సి అలా వచ్చేస్తాయి. మనం పైథాన్ లో స్టార్టింగ్ లో ఒక బిల్ట్-ఇన్ ఫంక్షన్ నేర్చుకున్నామండి, ఓకేనా. ఏంటండి అది, ఓకేనా, సిహెచ్ఆర్ ఆఫ్, ఓకేనా, సారీ. సో సిహెచ్ఆర్ ఆఫ్ 65 అన్నాం అనుకోండి, క్యాపిటల్ ఏ అంటే ఒక నెంబర్ ఇస్తే దాని క్యాస్కీ వాల్యూ కావాలి, ఓకే, తెలుసుకోవచ్చు అండి బై యూజింగ్ సిహెచ్ఆర్ బిల్ట్-ఇన్ ఫంక్షన్. ఒక క్యారెక్టర్ ఇస్తే దాని యొక్క యాస్కీ వాల్యూ తెలుసుకోవాలి, ఓఆర్డి ఆఫ్ 97, ఓఆర్డి ఆఫ్ ఓకేనా, క్యారెక్టర్ కదా, సో స్మాల్ ఏ 97. ఇన్ కేసు ఒకవేళ మీరు ఇక్కడ క్యాపిటల్ ఏ ఇచ్చారనుకోండి, దాని క్యాస్కీ వాల్యూ 65, ఓకేనా. 0 ఇచ్చారనుకోండి 48, ఓకేనండి. 35 ఎంతో అనుకుంటా అండి, ఓకేనా. స్పేస్ బార్, సారీ మనకి ఏమి ఇవ్వాలి, క్యారెక్టర్ కదా, స్పేస్ ఇచ్చామండి, 32 అండి స్పేస్, సారీ స్పేస్ కూడా ఒక క్యారెక్టర్. సో తీసేయండి. మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే నెంబర్, ఎందుకంటే ఫర్ లూప్ లో మనం రేంజ్ ఆఫ్ అని తీసుకుంటున్నాం కదండి, రేంజ్ లో మనకి నెంబర్ వస్తుంది. సో నెంబర్ పంపిస్తే మీకు ఆల్ఫాబెట్ వస్తుందండి, ఓకేనా, బై యూజింగ్ సిహెచ్ఆర్ ఫంక్షన్. సిహెచ్ఆర్ ఆఫ్ 65 అంటే మీకు ఏమొస్తుందండి, క్యాపిటల్ ఏ వస్తుంది,
ఇప్పుడు ఇక్కడ మీరు తీసేయండి. ఐ వాల్యూ ఎంత అండి? ఫస్ట్ 0. 0కి ఎంత కలిపితే 65 అవుతుందండి? 65, సో 64. ప్లస్ 0 జీరో కూడా యాడ్ అవుతుందా సార్? చూడండి, 0కి ఎంత కలిపితే మనకు 65 అవుతుందండి? ఓకే, 65. 65. సో మనకు 65 వచ్చేసింది. దీన్ని దేంట్లోకి మార్చాలండి? క్యారెక్టర్లో. సార్ సో సిహెచ్ఆర్ ఆఫ్ 65 మనం ఏమన్నామండి? ఇలా అన్నాం. సో క్యాపిటల్ ఏ వస్తుందండి. అలాగే క్యాపిటల్ ఏ రూపంలో వచ్చిందండి? మనకి స్ట్రింగ్ రూపంలో వచ్చిందండి. సో అంటే ఏంటండి? స్ట్రింగ్ ఇంటూ నెంబర్ మనం మల్టిప్లై చేయొచ్చు. స్ట్రింగ్ ఇంటూ నెంబర్ మనం వీ కెన్ మల్టిప్లై. ఓకేనా? అంతేనండి, అంత మంచి ఏం లేదు. అలాగే ఇప్పుడు బీసీ ఎలా వచ్చాయి సార్? ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఐ వాల్యూ ఎంత అండి? 0. ఇక లాజిక్ ఏంటండి? ఓకేనా, ఐ వాల్యూ 0 ప్లస్ 65. దీని వాల్యూ ఎంత అండి? ఏ. ఓకేనా? నెక్స్ట్ లో లూప్ రిపీట్ అవుతుంది కదా, నెక్స్ట్ ఎంత అండి? 1. నెక్స్ట్ ఓకేనా 1 ప్లస్ ఓకేనా 65 కామన్ అంతే. 65 ప్లస్ 1 ఎంత అండి? 66 కదా. 66 యొక్క ఆల్ఫా అంకన క్యారెక్టర్ ఎంత అండి? బి. ఏ తర్వాత బిఏ కదా. సో ఇక్కడ మీరు చూడండి, సిహెచ్ఆర్ ఆఫ్ 66, సిహెచ్ఆర్ ఆఫ్ 67, సిహెచ్ఆర్ ఆఫ్ ఓకే అండి 68, ఓకే అండి సిహెచ్ఆర్ ఆఫ్ 69. సో మనం ఏమంటున్నాం అండి? 0 1 2 3 4. 65 ప్లస్ 4 ఎంత అండి? 69 కదా. సో అదండి, ఓకేనా. సింపుల్ లాజిక్ అనమాట అండి, ఏమీ లేదు. ఫస్ట్ మనం ఏంటండి, ఏకి ఇక్కడ మనం ఏమనుకున్నాం? ఏకి ఎంత? 65 అనుకున్నాం కదండి. ఇక్కడ ఐ వాల్యూ ఎంత అండి? మనం రాసిన దాని ప్రకారం 0 వస్తుంది ఫస్ట్. ఓకేనా. 65 యొక్క యాస్కి వాల్యూ ఏ. ఓకే, ఈ లూప్ ఒకసారి లూప్ అయిపోయిందండి, ఒకసారి రిపీట్ అయిపోయింది. ఓకేనా. ఇక్కడ ఏ అంటే స్ట్రింగ్ కదా, స్ట్రింగ్ ఇంటూ 5 అన్నామండి, 5 టైమ్స్ రిపీట్ అవుతుంది, అయిపోయింది. నెక్స్ట్ ఐ వాల్యూ ఎంత? 1. మళ్ళీ లోపలికి వెళ్తుంది. ఓకేనా. సిహెచ్ఆర్ ఆఫ్ ఐ వాల్యూ 1 ప్లస్ 65 66. సిహెచ్ఆర్ ఆఫ్ 66 అంటే క్యాపిటల్ బి. సో క్యాపిటల్ బిని మనం ఏం చేస్తున్నాం అండి? 5 టైమ్స్ రిపీట్ చేస్తున్నాం, క్యాపిటల్ సి. సో ఇది యాక్చువల్గా జరిగే ఆపరేషన్ అనమాట. యాక్చువల్గా ఏంటంటే మనం ఏమంటున్నాం అండి? ఫస్ట్ ఐ వాల్యూ ఎంత? 0. లాజిక్ ఏంటండి? సిహెచ్ఆర్ ఆఫ్ ఓకేనా 0 ప్లస్ 65. ఓకే అండి. సో ఇది ఏమవుతుందండి? సిహెచ్ఆర్ ఆఫ్ 65. సో దీని యాస్కీ వాల్యూ ఎంత? దీని యాస్కీ క్యారెక్టర్ ఏంటండి? క్యాపిటల్ ఏ, అది కూడా స్ట్రింగ్ రూపంలో వస్తుందండి. సో ఇంటూ మనం 5 అన్నామండి. ఓకేనా. సో అంటే ఏమవుతుందండి దీని అర్థం? ఓకేనా, 5 టైమ్స్ మీకు ఐఏ అనేది రిపీట్ అవుతుందండి. ఏ అలా కూడా రిపీట్ అయ్యేది ఎలా అండి? స్ట్రింగ్లో రిపీట్ అవుతుందండి. సో ఇదేంటండి? ఐ 0 అయినప్పుడు. అదే ఐ ఓకేనా 1 అయింది అనుకోండి, ఐ ఈక్వల్ టు 1 అయింది అనుకోండి, సేమ్ సిహెచ్ఆర్ ఆఫ్ ఓకే అండి 1 ప్లస్ 65. ఓకేనా. సో మనకేంటండి? సిహెచ్ఆర్ ఆఫ్ 66. ఓకే అండి. సిహెచ్ ఓకేనా 66 అంటే ఏంటండి? క్యాపిటల్ బి. ఓకేనా ఇంటూ 5. ఓకేనా. సో మీకు ఏమవుతుందని? మీకు స్ట్రింగ్ రూపంలో బి. సో ఇక్కడ చూడండి, స్పేస్ రాదు, నేను పొరపాటుగా స్పేస్ రాసేస్తాను, స్పేస్ రాదు. ఇలాగ రిపీట్ అవుతుందండి. ఐ వాల్యూ ఎంతవరకు వస్తుందండి? 0 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి 4 వరకు వస్తుంది, ఎందుకంటే రేంజ్ ఆఫ్ 5 అన్నాం కాబట్టి 4 వరకు వస్తుందండి. సో ఓకేనా, 4 వరకు. 65 ప్లస్ 4 69. 69 అంటే ఎంత అండి? ఈ. అందుకని మనకు ప్యాటర్న్ ఏమొచ్చిందండి? ఈ వరకు వచ్చింది, ఈ వరకు మీకు వచ్చింది. మళ్ళీ స్పేస్ యాడ్ చేసుకోవాలా? ఓకే, సింపుల్గా ఏం చేస్తారండి? ఈ సిహెచ్ఆర్ని
ఇంకో బ్రాకెట్లో పెట్టండి, ఓకే, నో ప్రాబ్లం. ఓకేనా, ప్లస్ జస్ట్ స్పేస్ యాడ్ చేయండి, స్పేస్ కావాలనుకుంటే. సారీ. సో ఇది సింపుల్గా మనం ఏంటండి ఆల్ఫాబెట్ ప్యాటర్న్ వితౌట్ రో డేటా చేంజింగ్ అండి, వితౌట్ రో డేటా చేంజింగ్. సో ఇదండి, ఇదేంటండి స్క్వేర్ ప్యాటర్న్. స్క్వేర్ ప్యాటర్న్లో మనకి ఏంటంటే డేటా అనేది మారకుండా చేసాం. ఓకేనా, ఇప్పుడు ఇదే ప్యాటర్న్స్ మనం ఏంటంటే ట్రయాంగిల్ ప్యాటర్న్ అన్నమాట. ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఓకే అండి, 90 degrees సంథింగ్ ఉంటుంది కదండి. సో అలా చేద్దాం. ఓకే, అంటే మళ్ళీ ఓకేనా, మనకి ఏంటంటే స్టార్, ముందు స్టార్ తర్వాత నెంబర్స్. ఓకేనా, ఫస్ట్ ఏంటండి ఒక స్టార్, తర్వాత 2 స్టార్స్, తర్వాత 3 స్టార్స్, ఓకేనా 4, ఓకే అండి 5. ఇక్కడ కూడా చూడండి, జనరల్గా మనకి ఏంటంటే అన్ని స్టార్సే ఉన్నాయి, ఓకే నో ప్రాబ్లం. రోలో డేటా మారుతుందా అంటే లేదు. ఓకేనా, సో దీనికి మనం ఏం చేస్తాం ఒకసారి చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఫర్ లూప్, ఓకే అండి. సో ఫస్ట్ నెక్స్ట్ లూప్. జనరల్గా ఏంటంటే నెక్స్ట్ లూప్ రాయాలా అంటే అవసరం లేదు. సో నెక్స్ట్ లూప్ రాసి మనం చేస్తాం, ఓకేనా. తర్వాత ఏంటంటే దాన్ని మనం సింప్లిఫికేషన్లో మనకు కావాల్సిన విధంగా మనం చేసుకుంటాం. సింప్లిఫికేషన్లో మనకు కావాల్సిన విధంగా మనం చేసుకుంటాం. ఇప్పుడు చూడండి, ఫర్ ఐ ఇన్, సో రేంజ్ ఆఫ్ మనం ఏమంటున్నాం అండి 5 అంటున్నాం. సో ప్రింట్ మనం ఏమంటున్నాం అండి ఇక్కడ స్టార్ అంటున్నాం, స్టార్ ప్రింట్ అవుతుంది. సేమ్ యాజ్ ఈస్ వర్టికల్గా ప్రింట్ అవుతుంది. సో తీసేయండి. ఇప్పుడు మనకి ఒకసారి ప్యాటర్న్ చూడండి, ముందు లూప్ రాసేద్దాం. ఏదండి ఇది కూడా రాద్దాం. ఫర్ జే ఇన్ రేంజ్, ఇక్కడ ఫంక్షన్లు ఏమి రాయట్లేదండి, ఓకేనా. సో ఇప్పుడు చూడండి ఎందుకు అనేది ఇప్పుడు చూడండి. ఇక్కడ మనం ఏమనుకున్నాం, మన ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే యాక్చువల్గా లూప్స్లో సారీ ప్యాటర్న్స్లో హారిజాంటల్, ఓకేనా, మనం వాటిని ఏమంటామండి రోస్ అంటామండి. సో దాన్ని మనం ఐకన్ తీసుకుంటాం. సో జే, ఓకేనా, వెర్టికల్, వాటిని మనం ఏమంటామండి కాలమ్స్ అంటామండి, ఓకేనా, కాలమ్స్. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ జనరల్గా ఏంటంటే రోని బేస్ చేసుకుని మనం కాలమ్స్ తీసుకుంటాం, కాలమ్ తీసుకుంటామండి. ఫస్ట్ రోలో ఎన్ని కాలమ్స్ ప్రింట్ అయినాయి, ఒక కాలం ప్రింట్ అయింది. అంటే ఏంటండి ఫస్ట్ రో అంటే ఏంటండి ఐ అంటున్నాం. అంటే అవుటర్ లూప్ ఒక్కసారి రిపీట్ అయినప్పుడు మీరు ఏం చేయాలి, ఓకేనా, సో కాలంని ఓకేనా ఒకటే ప్రింట్ చేయాలి. అంటే జే అనేది ఒక్కసారే రిపీట్ అవ్వాలి. మీరు జనరల్ గా 1 అన్నారు అనుకోండి, ఒకసారి చూద్దాం. 1 అన్నారు అనుకోండి, ఒకసారి రన్ చేద్దాం. సో మళ్ళీ అదే లూప్ వచ్చింది చూసారా, సారీ మళ్ళీ అదే ప్యాటర్న్ వచ్చింది చూసారా. ఎందుకంటే ఓకేనా మనం డైరెక్ట్ 1 అని చెప్పేసాం, ఓకేనా. కాబట్టి సో ఫర్ ఐ ఇన్, ఓకేనా, రేంజ్ ఆఫ్ 5 అన్నాం. అది ఒకసారి తిరిగింది అనుకోండి, జే కూడా ఒకసారి తిరుగుతుంది, స్టార్ ప్రింట్ అయింది. మళ్ళీ ఐ 2 అయింది అనుకోండి, జే కూడా ఒకసారి తిరుగుతుంది, ఓకేనా. ఐ ఎంతైనా సరే జే ఎన్నిసార్లు తిరుగుతుంది, ఒకసారి తిరుగుతుందండి. అలా కాకుండా మనం చిన్న మోడిఫికేషన్ ఇక్కడ చూడండి. ఇక్కడ ఓకేనా ఐ అంటే ఒక రో, ఫస్ట్ రో ఒకసారి తిరిగేసరికి ఒక కాలం ప్రింట్ అయింది. సెకండ్ రో వచ్చేసరికి 2 కాలమ్స్ ప్రింట్ అయినాయి. అంటే కాలం ఏమవుతుందండి ఇంక్రీజ్ అవుతా వస్తుందండి, ఇంక్రీజ్ బై 1 అండి, ఓకేనా, ఇంక్రీజ్ బై 1 అండి. ఇక్కడ ఐ వాల్యూ ఎంత అండి 0 కదా, ఓకేనా. సో 0 అంటే ఐ ప్లస్, ఓకేనా. ఇక్కడ మీరు 1 అన్నారు అనుకోండి, రేంజ్ ఆఫ్ 1, 1 మీకు అప్పుడు ఏమవుతుందండి, మీకు ఒకసారి చూడండి, ఓకేనా. సో పైథాన్లో మనం ఏమంటున్నామండి రేంజ్ ఆఫ్ 1, 1 అంటున్నామండి, ఓకేనా. సో దీన్ని మీరు ఎక్స్ ఈక్వల్ టు అన్నాం, లిస్ట్ ఆఫ్ ఎక్స్ అన్నాం అనుకోండి, మీకు ఏమొచ్చిందండి ఎంటీ లిస్ట్. అంటే ఏమవుతుందండి ఫస్ట్ మీకు ఎంటీగా వచ్చేస్తుంది. అంటే మీరు ఇక్కడ ఏం చేయాలండి 2 పెట్టుకోవాలి, లేదా ఓకేనా ఇంకా మోడిఫికేషన్ 1 అనుకోండి, నో ప్రాబ్లం. ఇక్కడ మీరు ఏం చేయాలండి ఇక్కడ మోడిఫై చేసుకోవాలి 1, 6. సో మీ ఇష్టం, మీరు y+2 చేసుకుంటారా, లేకపోతే పైన లూప్ రేంజ్ 1, 6 పెట్టుకుంటారా, మీ ఇష్టం.
ఓకే అండి. ఇలా పెట్టామనుకోండి మీకు ఏమవుతుంది అంటే ఓకేనా. ఓకే, మొత్తం ప్యాటర్న్ మొత్తం వచ్చేసినాయి. ఓకే, వెర్టికల్గా వచ్చేసినాయి. ముందు ప్యాటర్న్ వచ్చిన పక్కన పెడితే మొత్తం అన్నిసార్లు రిపీట్ అవుతుందా లేదా చెక్ చేసుకోండి. రిపీట్ అవుతుందండి. ఇక్కడ చూడండి, ఒకసారి, తర్వాత 2, ఓకేనా, తర్వాత 3, ఓకే అండి, తర్వాత 4, ఓకే అండి, తర్వాత 5, ఓకేనా. సో ఇలాగ ప్రింట్ అవుతుందా లేదా చెక్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఒక స్టార్ ప్రింట్ అయిపోయిన తర్వాత మనం బయటకు వచ్చేయాలి కదా. నెక్స్ట్ లూప్ అయినప్పుడు మనం ఏం రాస్తామండి, ఎండ్ ఈక్వల్ టు అని చెప్పేసి ఇది రాస్తాం. ఇప్పుడు మనం ఏం చేస్తామండి, ప్రింట్ అంటాం. ప్రింట్ ఎంటీ. సార్ రన్ చేయండి. వచ్చిందా అండి మనం అనుకున్న బెటర్. స్పేస్ పెట్టాం కాబట్టి అది వచ్చిందండి. ఒకవేళ ఎండ్లో మీరు స్పేస్ తీసేసారు అనుకోండి, చూడండి. సో స్పేస్ పెట్టారనుకోండి ఎండ్లో స్టార్ తర్వాత స్పేస్ ప్రింట్ అవుతుంది. సో మీ ఇష్టం అలా పెట్టుకోవచ్చు. అంటే ఇన్ కేస్ ఆఫ్ నెక్స్ట్ లూప్ మనం ఏమంటున్నాం అండి, యాక్చువల్గా ఓకేనండి, ఇటువంటి హాఫ్ ట్రయాంగిల్ సంథింగ్ ఇలాగా మనం ప్రింట్ చేయాలనుకున్నప్పుడు ఓకేనా, నెక్స్ట్ లూప్లో ఓకేనా చూడండి. సో అవి ఎన్నిసార్లు, ఐ మీన్ రోస్, ఫస్ట్ రోలో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఒక కాలమే ఉంది. అంటే ఏంటి, మీరు ఓకేనా ఒక అవుటర్ లూప్ ఒకసారి తిరిగేసరికి ఇన్నర్ లూప్ కూడా ఒకసారి తిరగాలి. నెక్స్ట్ ఇంక్రీజ్ అవుతుంది, అంటే అవుటర్ లూప్ ఎలాగో ఇంక్రీజ్ అవుతుంది. సెకండ్ రో అంటే అవుటర్ లూప్ ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఇన్నర్ లూప్ కూడా 2 times రిపీట్ అవ్వాలి. 3 times అవుటర్ లూప్, 3 times ఇన్నర్ లూప్, 3 times. సో అదనమాట. ఇది యాక్చువల్గా మనం అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇలాగే చేస్తాం. ఓకే, ఇదే ప్రోగ్రామ్ అని మనం పైథాన్లో ఓకేనా సింపుల్ స్టెప్ ఇలా ఫర్ ఐ ఇన్ రేంజ్ ఓకేనా ఆఫ్ మనం ఏమంటున్నాం అండి 1,6 అన్నాం అనుకోండి. సో ప్రింట్ మనం ఇక్కడ ఏమంటున్నాం అండి, స్టార్ అంటున్నాం. ఓకేనా. ఓకే ఓకేనా. సో బాగానే ఉంది. ఇక్కడ 1 కాడ నుంచి 6 ఎందుకు తీసుకున్నాం అంటే ఇప్పుడు వస్తుంది చూడండి. ఇప్పుడు ఫస్ట్ రోలో ఓకేనా ఏమైందండి, ఒకసారి ప్రింట్ అయింది. సెకండ్ రోలో ఒకసారి ప్రింట్ అయింది. థర్డ్ రోలో కూడా ఒకసారి, అలాగే అన్నీ ఒకసారి ప్రింట్ అయింది. ఒకసారి బేసిక్ అబ్జర్వేషన్ చూడండి. మీరు ఏం చేయాలి, ఫస్ట్ రోలో ఒకటి ఓకే నో ప్రాబ్లం ఓకేనా, తర్వాత ఏంటంటే 2 రావాలి, తర్వాత 3 రావాలి, తర్వాత 4, 5. అంటే 1 కాడ నుంచి స్టార్ట్ అయితే సరిపోతుంది. అంటే ఓకేనా రేంజ్ అనేది 1 కాడ నుంచి స్టార్ట్ అవ్వాలి, 5 వరకు ఓకే, అంటే 1 to 6. మరి ఇక్కడ మీరు ఈ స్టార్ని ఏం చేయాలి, రిపీట్ చేయాలి కదా. ఇంటూ ఐ అన్నాం అనుకోండి, ఇందాక డైరెక్ట్గా నెంబర్ తీసుకున్నాం 5 అని, 5 times రిపీట్ అవుతుంది. ఇక్కడ అలా కాదు, జస్ట్ ఐ అని తీసుకున్నాం అనుకోండి. ఫస్ట్ ఐ వాల్యూ 1 కాబట్టి ఒకసారి రిపీట్ అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ 2 కాబట్టి 2 times రిపీట్ అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ 3 కాబట్టి 3 times రిపీట్ అవుతుందండి. అంటే ఐ వాల్యూ మారుతుంది కాబట్టి ఓకేనా. సో ప్యాటర్న్ స్పేస్ కావాలనుకోండి, ఇక్కడ ఈ స్ట్రింగ్ లో స్పేస్ పెట్టండి. చూడండి ఇక్కడ ఎండ్ రాయలేదు, ఎందుకంటే మనం ఒక లూప్ నెక్స్ట్ లూప్ లో అయితే ఎండ్ రాసుకోవాలి. ఇక్కడ అనుకోండి సేమ్ లూప్ కదా, కిందకి వచ్చేస్తుంది. సో ఇదనమాట అండి. సో దీన్నే మనం సింప్లిఫై చేస్తూ ఇక మనకి ఏంటండి ఎస్టీఆర్ ఓకేనా ఐ అన్నాం అనుకోండి, ఐ వాల్యూ ఎంత 1 కదా. సో మనకి ఏమవుతుందండి 1 into 1 1 ఓకే, తర్వాత 2 కదా, 2 into 2 2 4 అలాగా ప్రింట్ అవుతుంది. నేను ఈ ఐని కాస్త ఏమంటున్నానండి ఎస్టీఆర్ ఆఫ్ ఐ అన్నాను అనుకోండి, ఐ వాల్యూ 1 కదా. సో 1ని ఒకసారి, 2ని 2 times, 3ని 3 times, 4ని 4 times, 5ని 5 times ఇలాగా రిపీట్ చేస్తాం. ఓకే. సో అది సో ఎస్టీఆర్ ఇప్పుడు 1 కాడ నుంచి తీసుకున్నామంటే మనం 1 కాడ నుంచి ప్రింట్ చేయాలన్నాం కాబట్టి 1 అది 0 తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు. రేంజ్ ఆఫ్ డైరెక్ట్ 5 అన్నాం అనుకోండి, ఫస్ట్ వాల్యూ 0 అయిపోతుంది. కాబట్టి మనకు కరెక్ట్గా ప్యాటర్న్ రాదు, మనం అనుకున్న ప్యాటర్న్. సో ఇదే మనకేంటండి ఓకేనా, ఇదే ప్యాటర్న్ మనకేంటి ఇలా రావాలనుకోండి, ఎలా అండి ఏ తర్వాత బి ఇలా కావాలనుకోండి, సింపుల్. ఇక్కడ ఏమంటున్నాం మనం సిహెచ్ఆర్ అంటున్నాం. సో ఇక్కడ చూడండి 65 అంటే క్యాపిటల్ ఏ అండి, 65కి 1 కలిపామనుకోండి 66 అయిపోతుందండి.
ఆర్ 65 రావాలంటే మనం ఎంత 1కి ఎంత కలుపుకోవాలండి? 64 ప్లస్ ఐ అండి. అక్కడ మనకు కావాల్సింది ఏ కదా, ఏ వాల్యూ ఎంత? 65 యాస్కి వాల్యూ క్యాపిటల్ ఏ. అలాగే 65కి మనం ఏంటంటే రావాలనుకుంటే ఐ వాల్యూ 1 తీసుకుంటున్నాం కాబట్టి రిపీట్ అవ్వాలి, చేంజ్ అవ్వాలి. 64 ప్లస్ ఐ అండి. ఓకేనా? సో మనం ఏంటండి ఓకేనా, డేటా రోలో డేటా మారట్లేదు, బట్ ఏంటంటే ఒక రోకి ఒక కాలం, రెండో రోకి 2 కాలం, మూడో రోకి 3 కాలం, నాలుగో రోకి 4 కాలం, ఐదో రోకి 5 కాలం. సో ఇది సింపుల్గా ఈ ప్యాటర్న్ అండి. ఓకే, ఇది ఓకే. అలాగే ఇంకో ప్యాటర్న్ చూడండి, అంటే మనం రోలో డేటా మారనంత వరకు చూస్తున్నాం అండి. మారితే అది వేరు, మళ్ళీ అది దానికి కంపల్సరీ నెక్స్ట్ లూప్ రాయాలి. రోలో డేటా మారుతుంది అంటే దాని అర్థం ఏంటంటే చూడండి 1 2 3 4 5 రోలో డేటా మారుతుంది. 1 తర్వాత 2 3 4 5 1 2 3 4 5 రోలో డేటా మారుతుంది. అటువంటిప్పుడు నెక్స్ట్ లూప్కి వెళ్ళాల్సిందే. రోలో డేటా మారట్లేదు. 1 1 1 1 కానీ 2 2 2 సో 3 3 ఇలాగా రోలో డేటా మారట్లేదు. ఇప్పుడు ఇలాగండి ఓకేనా, మనం ఏంటండి ఆ ట్రయాంగిల్ని తిప్పాం. సో మనకి ఇలా కావాలి. చిన్న లాజిక్ అండి, మరి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ రో ఓకేనా, నెక్స్ట్ లూప్కి వెళ్దామా అంటే ఓకే, నో ప్రాబ్లం అండి, నెక్స్ట్ లూప్కి వెళ్ళొచ్చు, ప్రాబ్లం లేదు. ఓకేనా, నెక్స్ట్ లూప్కి వెళ్ళకుండా మనం సింపుల్గా డైరెక్ట్గా దీంతో చేసేద్దామా అంటే చేసేద్దాం, ఓకే, నో ప్రాబ్లం. మనం వన్స్ అన్నాం కాబట్టి ఓకేనా. ముందు స్టార్స్ చూడండి, స్టార్స్ కా నుంచి స్టార్ట్ చేద్దాం, ఈజీ అవుతుంది. 5 స్టార్స్, 4 స్టార్స్, తర్వాత 3 స్టార్స్, తర్వాత 2 స్టార్స్, తర్వాత 1 స్టార్. సో ఫస్ట్ 5 స్టార్స్ ప్రింట్ అవ్వాలండి. ఓకే, మీరు అబ్జర్వ్ చేయండి, మనకి ఏమంటున్నాం అండి, 5 స్టార్స్ ప్రింట్ అవ్వాలంటున్నాం. ఓకేనా. సో ఇక్కడ చూడండి, అంటే రో అంటే ఐ వాల్యూ ఏంటండి 5 అవ్వాలి. ఇక్కడ ఐ వాల్యూ ఎంత అవ్వాలి? 5 అవ్వాలి. ఎందుకంటే రో అంటున్నాం కదా, ఐ అంటే రేంజ్ని రివర్స్ చేసుకోవాలి. 6,1 సో 6 అంటే మరి 6 కా నుంచి వస్తుంది కదా, 5,0 అన్నాం అనుకోండి, 5 నుంచి 1 వరకు వస్తుంది. 6 అన్నాం అనుకోండి, 6,0 అంటే 6 నుంచి 1 వరకు వస్తుంది, అంటే 6 కూడా వచ్చేస్తుంది. ఓకే, సో మరి ఇలా రాసినప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి, మనం ఏమంటున్నాం అండి, ముందు స్టార్ ప్రింట్ చేద్దాం. జస్ట్ ఒక కాలం చెక్ చేయండి ఒకసారి. చూడండి మనకు అవుట్పుట్ ఏమి రాలా, అవుట్పుట్ ఏమి రాలా. యాక్చువల్గా ఏంటంటే స్టార్ ప్రింట్ అవ్వాలి వెర్టికల్గా ఒక కాలం రాలా. సో మనకేంటండి రేంజ్ ఎప్పుడు కూడా ఇంక్రీజింగ్లో ఉండాలి, బట్ డిక్రీజింగ్లో ఉండొచ్చు అంటే ఉండొచ్చు. అప్పుడు ఏం చేయాలి, మీరు కంపల్సరీ స్టెప్ నెగిటివ్ చెప్పాలండి. స్టెప్ మన స్లైసింగ్ అన్నాం, రేంజ్ అన్నాం, ఓకే అండి. ఒకవేళ మీరు స్టెప్ ఓకేనా ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంటే ఓకే, నో ప్రాబ్లం, స్టెప్ చెప్పకపోయినా పర్వాలేదు, డిఫాల్ట్గా బై 1 ఉంటుంది. అదే డిక్రీజింగ్ ఆర్డర్లో రావాలంటే మీకు ఏంటంటే స్టెప్ చెప్పాలి, ఓకేనా, నెగిటివ్లో చెప్పాలి. సో నెగిటివ్లో మీన్స్ మీరు అందరూ చెప్పుకోవచ్చు, బై 1 మీ ఇష్టం, బట్ కంపల్సరీ నెగిటివ్లో చెప్పాలి. ఎందుకంటే డిఫాల్ట్గా పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్లో చెప్పాలండి. ఓకేనా. ఓకే, -1 అన్నాం. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకేనా. సో నార్మల్గా ఏంటండి, నార్మల్గా 1 2 5 1 రాసినప్పుడే ఇదే వచ్చింది, అదే వచ్చింది. ఓకే, మరి ఇక్కడ ఏంటి, ఇక్కడ మనం చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. ఓకేనా, ఐ వాల్యూ ఫస్ట్ ఎంత అండి 5, అంటే 5 స్టార్స్ ప్రింట్ అయిపోతాయి. అంటే మీరు ఇక్కడ ఓకేనా ఐ అన్నారు అనుకోండి, సో ఓకేనా. సో నెక్స్ట్ లూప్ రాసుకోవచ్చు అండి, ఓకేనా, బట్ మనం రాయట్లేదు. ఓకేనా, డేటా మారినంత వరకు సింపుల్గా ఇది రాసేయచ్చు. సో అదే దీన్ని తీసేసి మనం ఇక్కడ ఏమంటున్నాం అండి, ఓకేనా. సో STR ఆఫ్ ఐ అన్నాం అనుకోండి, ఓకేనా. సో
ఓకే. సో అదే ఇక్కడ సిహెచ్ఆర్ ఆఫ్ ఓకేనా, సిహెచ్ఆర్ ఆఫ్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 65 - 1. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏం కావాలి ఫస్ట్ ఓకేనా, చూడండి మనం రివర్స్ తిప్పుతున్నాం అంటే కింద ఏ రావాలి, పైన ఈ రావాలి. ఈ ఎంత అండి 69 ఇందా చూసాం. అంటే ఏం రావాలండి ఇక్కడ 670 ఎంత రావాలండి 70 -i. 70 - 6 70 - i అంటే ఎంత అండి 65 వస్తుంది. ఓకే ఓకే 70 - i అన్నాం అనుకోండి. తర్వాత చూద్దాం సార్. మనకేంటంటే పైన ఈ రావాలి. చూడండి ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ 555 కదా, ఓకే అంటే ఏంటంటే మనకి ఈ రావాలి. సో అంటే ఈ వచ్చేటట్టు ఇక్కడ ఏం రావాలని ఇక్కడ మనకి 69 రావాలి ఫస్ట్. ఐ వాల్యూ 5 ఓకే, మనకి ఇక్కడ ఎంత రావాలంటే 69 రావాలి. 69 రావాలి. సో ఓకే అండి, మనం ఎంత రావాలండి 74 ఓకేనా. ఓకే 74 రాయకూడదు, ఇక్కడ ఎంత రావాలి చూడండి 69 అంటే ఐ వాల్యూ ఎంత అండి ఫస్ట్ 5 74 అన్నా 75 రాయాలా 74 రాసామనుకోండి. ఓకే ఒకసారి అబ్జర్వ్ చేయండి. 74 రాసామనుకోండి 5 ఓకే. తర్వాత 74 - 4 అన్నాం అనుకోండి 70 వస్తుంది. అంటే ఏమవుతుందండి ఈ తర్వాత వాల్యూ వస్తుందండి, ఈ కిందకి రాదు. ఓకే అప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. దీని ప్రకారం అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఓకేనా, ఓకేనా ఇలా రాయొచ్చు అండి. లాజిక్ మీరు ఇలా రాయొచ్చు ఓకేనా, సింపుల్గా మీకు అవుతుంది. సో ఏం లేదండి, మీరు ఇక్కడ ఎంత రావాలి మనకి ఫస్ట్ 69 రావాలి. ఐ వాల్యూ ఎంత 5 ఓకే అండి. 5లోంచి 5 తీసేస్తే ఎంత అండి 0 69. తర్వాత ఐ వాల్యూ ఎంత అవుతుందండి 4 అవుతుంది. మన 69 కానీ తగ్గుకుంటూ రావాలి ఓకేనా. ఇక్కడ ఏమంటున్నాం అండి ఐ వాల్యూ 4 అవుతుంది. సో 4 - 5 అండి అంటే -1. 69 - 1 68. 69 - 2 ఓకే అండి 69 - 2 67. 69 - 3 ఓకేనా 66. 69 - 4 65. అక్కడతో ఆగిపోతుంది. సో కాబట్టి ఈ చిన్న లాజిక్ మనకి ఏంటంటే అక్కడ ఓకేనా ఎక్కడి నుంచి వస్తుంది, ఈ నుంచి ఏ వరకు రావాలి. సో ఇదండి ఓకేనా. సో అలాగే ఇక్కడ మనం ఏంటండి నెంబర్స్ చూసాం, అలాగే ఆల్ఫాబెట్స్ కూడా చూసామండి ఓకేనా. ఇక్కడ వరకు చూసిన ప్యాటర్న్స్ చూడండి ఒకసారి ఓకేనా. మనం ఏం చూసామండి ఇక్కడ చూసిన వరకు ప్యాటర్న్స్ అంటే ఈ ప్యాటర్న్ చూసామండి. ఇది చూస్తున్నామండి, ఇది చూసాం. తర్వాత ఇంకో ప్యాటర్న్ ఏం చూసామండి ఓకేనా. సో కావాలంటే ఇలా కూడా రాసుకోవచ్చు అండి ఓకేనా, ఇలా కూడా రాసుకోవచ్చు. బట్ ఇది చూడలేదు మనం, రివర్స్ చేయడం ఇది రాయొచ్చు. తర్వాత ఏం చేసామండి మనం ఇది చూసామండి ఓకే. తర్వాత మనం ఏం చేసామండి ఇది చూసామండి తర్వాత ఏం చేసామండి ఇది చూసాం ఓకేనా. సో ఆల్ఫాబెట్స్లోనే ఇవి చూసాం, నెంబర్స్లోనే ఇవి చూసామండి. అంటే మీరు అర్థం చేస్తే స్క్వేర్ చూసామండి, అలాగే ఈ ట్రయాంగిల్ చూసామండి.
తర్వాత ఈ ట్రయాంగిల్ కూడా చూసామండి మనం. ఓకేనా? సో తర్వాత ఏంటి అంటే మీకు ఓకే అండి ఇది చూడాలండి, ఏంటంటే 1 2 3 4 5 ఓకేనండి. తర్వాత 1 2 3 ఇది చూసారా? ఇది మీకు ఒక స్క్వేర్ తీసుకుంటే ఇదంతా కూడా ఒక స్క్వేర్ కింద తీసుకుంటే ఓకేనా. సో ముందు చూడండి, ముందు 1 సేమ్ ప్రింట్ చేయలేదు ఓకేనా, చివరిలో ఒక 1 ప్రింట్ చేసాం. తర్వాత ముందు 2 సేమ్ ప్రింట్ చేయలేదు, చివరిలో 2 ప్రింట్ చేసాం. అంటే ఏంటంటే మీకు ఓకేనా, దాన్ని బేసిక్ ఎగ్జాంపుల్ కింద మనం చూస్తే ఓకేనా. సో పెయింట్ తీసుకోండి, పెయింట్ తీసుకుంటే ఈ పెయింట్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఒక స్క్వేర్ అనుకోండి. మనం ఏంటండి ఈ ఇది డ్రా చేసామండి, ఇది డ్రా చేసాం ఓకేనా. కిందది మనం డ్రా చేసామండి. అంటే పైది అంటే ఇవన్నీ కూడా ఏంటంటే మనకి స్పేసెస్ అనమాట. ఈ పార్ట్ అంతా కూడా మనకి ఏంటంటే స్పేసెస్. ఏ పార్ట్ అండి? పై పార్ట్ అంతా కూడా స్పేసెస్ ప్రింట్ చేయాలి. ఈ పార్ట్లో మనం ఏంటంటే నెంబర్స్ సంథింగ్ స్టార్స్ ఏంటి ఈ పార్ట్లో ప్రింట్ చేయాలి. సో ఇందాక దాకా ఏంటండి మీరు అబ్జర్వ్ చేయండి, ఇందాక దాకా మనం ఏంటండి పై పార్ట్ ప్రింట్ చేయడానికి స్పేసెస్ ప్రింట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే స్పేస్ వదిలేయచ్చు. ఇప్పుడు కింద పార్ట్ ప్రింట్ చేస్తున్నామండి, పై పార్ట్ని ప్రింట్ చేయట్లేదు. పై పార్ట్ మనం మరి ప్రింట్ చేయకపోతే కింద పార్ట్ రాదు. కాబట్టి పైన స్పేసెస్ని ప్రింట్ చేసుకుంటూ ఓకేనా కింద పార్ట్ మీరు డేటాను ప్రింట్ చేయాలి ఓకేనండి. సో ఇది కొంచెం చిన్న లాజిక్, కొంచెం ఓకేనా, ఇంకొంచెం అదే మనం ఇందాక కొంచెం టైం పడినట్టు అలాగే ఇది కూడా కొంచెం చిన్న లాజిక్స్ ఉంటాయండి. అంటే ఏంటండి, రో మొత్తాన్ని ప్రింట్ చేయాలి మీరు, ఇక్కడ కూడా రో మొత్తాన్ని మీరు ప్రింట్ చేయాలి. సో ఒకసారి ఓకేనా, నెక్స్ట్ ఫర్ లూప్ కాకుండా మనం డైరెక్ట్గా ఓకేనా ఈ లాజిక్తో రాద్దామండి. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఓకే అండి. మనం ఏమంటున్నామండి ఓకేనా. సో డేటా అంతా కూడా 1 1 1 1 అంటే డేటా మారట్లేదు, రోలో డేటా మారట్లేదు, కాబట్టి నెక్స్ట్ లూప్ వెళ్ళాల్సిన అవసరం లేదు, మనం లాజిక్తో రాసేయచ్చు. 1 కాడ నుంచి అంటున్నాం కాబట్టి 1 to 6 అని తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు ఓకేనా. ఇక్కడ ఏంటండి ప్రింట్ మనం ఏమంటున్నాం దీనికి స్టార్స్ తీసుకోండి ఓకేనా, స్టార్ పెట్టుకుంటే ప్రాబ్లం లేదు. మనం ఏమంటున్నాం స్టార్ ప్రింట్ చేయండి ఓకేనా. స్టార్ ఇక్కడ మనం ఏమంటున్నాం అండి, రిపీట్ అవ్వాలి కాబట్టి ఐ అంటున్నాం, ఓకే తీసేయండి. ఇలా వచ్చింది ఓకేనా. బట్ ఏంటండి ఇది ఓకేనా ఇలా రివర్స్ అయింది అనుకోండి, మీకు అప్పుడు కరెక్ట్గా వస్తుంది. సో అంటే ఏంటి, మీరు ఇలా ప్రింట్ చేయాలి అంటే ముందు 4 స్పేసెస్ ప్రింట్ చేసిన తర్వాత అప్పుడు 1 ప్రింట్ చేయాలి, తర్వాత 3 స్పేసెస్ ప్రింట్ చేసిన తర్వాత 2 ప్రింట్ చేయాలి, తర్వాత 2 ప్రింట్ చేసిన తర్వాత 2 3 తర్వాత 1. అంటే ఏంటండి, ముందు మనం స్పేసెస్ని ప్రింట్ చేయాలి, స్టార్స్ని కాదు. మనం ఏంటంటే ముందు స్పేసెస్ని ప్రింట్ చేయాలి, నాట్ స్టార్. అంటే ముందు స్పేస్ని ప్రింట్ చేయాలి. ఎన్ని స్పేస్లు? 4 స్పేసెస్ ఓకేనా, 4 స్పేసెస్. మరి 4 ఎలా వస్తుంది మనకి ఇక్కడ ఓకేనా. సో ఇక్కడ ఏంటండి లాజిక్ 5 - i 5 - i అన్నాం అనుకోండి ఓకేనా, ఏమవుతుందండి ఫస్ట్ 4 తర్వాత 5 - 2 3 ఓకేనా. సో సింపుల్ ఓకేనండి. సో ముందు ఏంటంటే స్పేసెస్ని ప్రింట్ చేయాలి, మనకి ఏంటంటే ముందు స్పేసెస్ ఉన్నాయి కదా, ఆ స్పేసెస్ని కూడా మనం ప్రింట్ చేయాలి ఓకేనా. చివరిలో ఒక స్పేస్ వస్తుంది అనుకోండి, బట్ ఇది ఏంటంటే మనకి ఈ ప్యాటర్న్ మనకి ఇది ఓకేనా స్క్వేర్, ఇదే ప్యాటర్న్ ఇదన్నమాట ఓకేనా. ఇది స్టార్ ప్యాటర్న్ అండి ఓకేనా. ఏం లేదండి, ముందు స్పేసెస్ని ప్రింట్ చేయాలి. ఈ పైథాన్లో గుర్తుపెట్టుకోండి, మనం డేటాని మనం ఏంటండి కామా పెట్టి రాసేయచ్చు ప్రింట్లో. కాబట్టి ముందు స్పేసెస్ ప్రింట్ చేయాలి కదా,
ఓకే, స్పేస్ ఇంటి ఎన్ని స్పేస్లు, ఓకేనా, లాజిక్ చిన్న లాజిక్ రాసుకోండి. తర్వాత దాని పక్కన ఏం ప్రింట్ చేయాలి, స్టార్స్, ఎన్ని స్టార్స్, ఓకేనా 1, ఓకేనా, అంతే సింపుల్. సో తర్వాత ఏమవుతుందండి, నెక్స్ట్ 5 - i అండి, i వాల్యూ 2 కదా, 5 - 2 అంటే 3 స్పేసెస్ ప్రింట్ అయిన తర్వాత i వాల్యూ అంత 2 కదా, ఓకేనా, 2 స్టార్స్ ప్రింట్ అవుతాయి. 3 + 2 5 సరిపోయింది, ఓకే అండి. ఇలా ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ స్పేస్ ఓకే బాగానే ఉందండి. ఇక్కడ మనం ఏంటండి str ఆఫ్, ఓకేనా, 1 i అన్నాం అనుకోండి, ఓకేనా, మీకు నెంబర్ స్టార్, ఓకేనా, ప్రింట్ అవుతుంది. అదే ఇక్కడ chr ఆఫ్, ఓకేనా, chr ఆఫ్ 64 అన్నాం అనుకోండి, ఓకేనా, ఆ ప్యాటర్న్ ప్రింట్ అవుతుంది. సో ఇది సింపుల్ గా మనకి ఏంటి అంటే, ఓకేనా, డేటా మారినంత వరకు అంతేనండి, ఇంతకు మించి ఏం లేవు. ఓకేనా, డేటా మళ్ళీ ఇంకా డేటా మారినంత వరకు ఒక ఇవి ఉంటాయండి, ట్రయాంగిల్స్ ఉంటాయి, ఓకేనండి. సో లైక్ ఓకే అండి, ఎలా అంటే ఇలా అండి, ఇవి ఉంటాయి, సారీ దాన్ని ఏమంటాం, సో పిరమిడ్స్ అండి, సారీ పిరమిడ్స్ అండి ఇవ్వండి, ఓకేనా. సో ఇలాగా, సో దాన్ని ఇన్వర్ట్ చేయొచ్చు, ఇంకా దీన్ని కూడా రివర్స్ చేయొచ్చు, అవి కూడా ఉంటాయి. సో ఇప్పుడు వరకు ఏంటంటే మనకి నెక్స్ట్ లూప్కి వెళ్ళకపోయినా మనం డైరెక్ట్గా రాసేయచ్చు అండి, డేటా మారినంత వరకు లూప్లో రాసేయచ్చు అండి, ఓకేనా. సో ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, సింపుల్గా నేను ఇక్కడ స్పేస్ ప్రింట్ చేయలేదు, ఇలా వచ్చిందా, సరే వచ్చేసేయండి, అవి తర్వాత చూద్దాం, తర్వాత నెక్స్ట్ క్లాస్లో చూద్దాంలేండి, ఓకేనా. ఇవ్వండి సింపుల్గా మీకు ఏంటంటే ప్యాటర్న్స్ ప్రింట్ చేయడం అండి, ఇవి ఈజీనే అండి, బట్ ఏంటంటే మనకి, ఓకేనా, స్పేస్ అయితే ఓకే, ఇక్కడ వచ్చినప్పుడు ఏంటి, ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్, 5 rows 5 columns, ఓకే. ఫస్ట్ రోలో ఎన్ని కాలమ్స్, సెకండ్ రోలో ఎన్ని కాలమ్స్, అంటే కాలం ఇంక్రీజ్ అవుతుందా, ఓకేనా, రో ఇంక్రీజ్ అవుతుందా, రో అంటే ఓకే కామన్గా రో ఇంక్రీజ్ అవుతా ఉంటుంది, కాలం ఏంటి, ఓకేనా, ఇంక్రీజ్ అవుతా వస్తుందా, కాన్స్టెంట్గా ఉంటుందా, అది డిక్రీజ్ అవుతుందా, ఓకేనా. ఇక్కడ ఏంటంటే ఇంక్రీజ్ అండి, ఇక్కడ ఏంటంటే డిక్రీజ్.